నమస్కారం అండి అందరికీ. ఈ ఛానల్ వాళ్ళు ఎంత టార్చర్ చేస్తున్నారంటే మనుషుల్ని, అసలు మీరైనా ఎలా చూస్తున్నారు ఫ్రెండ్స్ అసల వీళ్ళ ఛానల్ అందరినీ వెర్రి వాళ్ళని చేస్తున్నాడు. వాళ్ళ పెళ్ళామంట ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందంట. ఇంట్లో పనులు చేయలేకపోతుందంట. అది గొడవంట. వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకొని వెళ్ళొద్దు అన్నాడు. ఓకే. ఇంట్లో నుండి బయటికెళ్ళిపోయేటప్పుడు కెమెరా ఏమన్నా ఇంటి బయట పెట్టుకుంటారా? ఆమేమో ఎళ్ళిపోతా ఉంది. కెమెరా బయటుంది. వాడేమో ఇంట్లో ఉన్నాడు. మరి కెమెరా బయట ఎవరు పెట్టారు రోడ్‌లో? వాడింట్లో ఉండి కెమెరా పెట్టుకున్నాడు. ఇంట్లో కెమెరాని మాత్రం సెట్ చేసి పెట్టేస్తాడనమాట. కెమెరాని చూస్తూ మాట్లాడుతా ఉంటారు మొగుడు, పెళ్ళాలు ఇద్దరు. అస్సలా ఎంత శుద్ధంగా వంటలు చేసుకుంటా, ప్రశాంతంగా గడుపుతా ఉన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఇప్పుడు కొంచెం మంచిగా తీసుకొచ్చున్నాడు ఆ అమ్మాయిని. పెళ్ళప్పుడు చూస్తే ఏమో ఘోరంగా ఉండింది. ఇప్పుడు తీసుకొచ్చున్నాడు పెళ్ళాన్ని. ఉంచుకో, నీ వంటలు చేసుకుంటా అట్లా ఉండొచ్చు గదా! ఈదులు తిరుక్కుంటా అన్నీ అబద్ధాలు చెప్పుకుంటా. ఎందుకు ఫ్రెండ్స్ ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా ఉన్నాడు? అసలు మీరెలా నమ్ముతున్నారు ఇవన్నీ? వాడన్నీ ఇట్లాంటి పనులు చేస్తా ఉన్నాడని నమ్మొద్దు ఫ్రెండ్స్. చాలా కష్టపడి పైకొచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇలాంటి దొంగ మొహం వాళ్ళని సపోర్ట్ చేయొద్దు ఫ్రెండ్స్ అసలకి. ఒకసారేమో ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిందంటాడు. ఇంకోసారొచ్చేసి మా లతమ్మని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు అంటాడు. ఏంటి ఫ్రెండ్స్ ఇది? మళ్ళీ ఏమో 'బిగ్ బాస్' అంటాడు. 'బిగ్ బాస్'కి వీళ్ళనెందుకు తీసుకుంటారు? ఏం కంటెంట్ ఉంది తీసుకుంటారు అసలు వీడిని? ఏం లేకుండా ఊరికే మా లతమ్మ ఇలా చేసింది, మా లతమ్మ అలా చేసింది, మా అన్న చిన్నన్న అంటాడు. పెళ్ళెప్పుడో పెటాకులెప్పుడో తెలీదు ఆయనకి. ఛీ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.